మీరు ఎప్పుడైనా ఆలోచించారా పేటీఎం అండ్ ఫోన్పే లాంటి కంపెనీస్ డబ్బులు ఎలా సంపాదిస్తున్నాయో? మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కట్టు కాదు కదా, మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా? అయితే మనం ఇప్పుడు దీన్ని అన్లాక్ చేద్దాం. నిజం చెప్పాలంటే ఈ రెండు కంపెనీస్ యూపీఐ ట్రాన్సాక్షన్ లో కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ తీసుకోదు. యాక్చువల్లీ కొన్నిసార్లు ఈ కంపెనీస్ లాస్ కూడా అవుతాయి. కానీ ఈ యాప్స్ తో మనం మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ బిల్ పే చేసినప్పుడు, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినప్పుడు ఒక 1 to 2% కమిషన్ మాత్రం తీసుకుంటాయి. అది కూడా మన దగ్గర నుంచి కాదు, టెలికాం కంపెనీస్ నుంచి, అంతేకాకుండా ఎలక్ట్రిక్ బోర్డు నుంచి తీసుకుంటాయి. మన దేశంలో 50 కోట్ల మంది కంటే ఎక్కువగా ప్రతి మంత్ ఈ సర్వీస్ ని యూజ్ చేస్తున్నారు. సో వాల్యూమ్ పెద్దగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాఫిట్ కూడా వస్తుంది. వీళ్ళు ఇంకో విధంగా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. పేటీఎం సౌండ్ బాక్సెస్. మాక్సిమం మనం చూసిన ప్రతి షాప్ లో ఈ సౌండ్ బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సౌండ్ బాక్సెస్ పేటీఎం ఏం ఫ్రీగా ఇవ్వదు. ఒక్క సౌండ్ బాక్స్ కి 300 రూపీస్ పే చేయాలి. అంతేకాకుండా 125 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సౌండ్ బాక్సెస్ వల్ల పేటీఎం ఒక్క ఇయర్ కి ఆల్మోస్ట్ 1200 crore రూపీస్ ఎర్న్ చేస్తుంది. ఇంకా ఫోన్ పే గురించి చెప్పాలంటే ఇది చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే ఫోన్ పే దగ్గర నియర్లీ 300 మిలియన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సో ఫోన్ పే ఆల్మోస్ట్ ఒక్క ఇయర్ కి 5000 crore రూపీస్ ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పేటీఎం యూజ్ చేస్తున్నారా లేదంటే ఫోన్ పే యూజ్ చేస్తున్నారా? అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ ఆఫ్ శివమణి.